మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నాకు మామ్ అయినా డాడ్ అయినా హీరోయిన్ అయినా అన్ని నాకు మా అమ్మే. హాయ్ ఫ్రెండ్స్. నిరవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. फूलों का तारों का सबका कहना है, एक हजारों में मेरी बहना है. హిమగిరిలు సరిగమలు. హలో ఎవ్రీబాడీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? వెరీ గుడ్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాము. అండ్ ఇవాళ వీడియో ఒక చిన్న మెమరీ క్రియేట్ చేద్దామని చెప్పేసి వ్లాగ్ సడన్గా స్టార్ట్ చేశానండి. ఏంటంటే మా సిస్టర్ ఇన్ లా శృతి సాయిది బర్త్డే అనమాట. ఇవాల్టి బర్త్డేని తనకు ఒక మంచి మెమరీ ఇవ్వాలని చెప్పేసి ఒక చిన్న వీడియో షూట్ చేసి తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఎవ్రీ మూమెంట్ ఒక మంచి హ్యాపీనెస్ ని క్రియేట్ చేయాలని, ఎవ్రీ మూమెంట్ జాయ్ఫుల్ గా ఉండాలని, మనం ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ ని ఒక మెమరీలా క్రియేట్ చేసుకోవాలి. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అందుకనే ఒక చిన్న వీడియో తీస్తున్నాను. అండ్ ఇవాళ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకోబోతున్నాము, కేక్ కటింగ్, డిన్నర్ పార్టీ ఏముంది ఏంటి అన్ని చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఏదో చెప్తాదంట చూడండి. చెప్పనా? ఇవాళ గుడి అత్త బర్త్డే. ఓకే, వి ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. ఓకే, yes. గుడియా బర్త్డే పార్టీకి ఒక స్మాల్ గ్యాదరింగ్ ప్లాన్ చేసామన్నమాట. అందరం కలిసి భోంచేసి చక్కగా కేక్ కటింగ్ చేసుకుని ఆ డే స్పెండ్ చేద్దాం అనేసి. అలాగా మేమందరం రెడీ అయిపోయి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్లేలోపు వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. ఏంటి మీరేమైనా చిన్న పిల్లలా ఇంకా బెలూన్స్ వేసుకుని డెకరేషన్ చేసుకున్నారు, చిన్న పిల్లలు చేసినట్టు అని మాత్రం పొరపాటున అనుకోకండి. యాక్చువల్ గా మా అత్తయ్య కంపల్సరీగా ఏ అకేషన్ చేసినా, భోగిపల్లి కానివ్వండి, బర్త్డే కానివ్వండి, ఏది చేసినా సరే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కంపల్సరీగా చేస్తుంది అనమాట. అండ్ ఈ బర్త్డే డెకరేషన్ వెనకాల అత్తమ్మ ప్రెజర్ మీదే చేశాము. చాలా ఇష్టం అనమాట తనకి. ఏదైనా సరే ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి, చక్కగా నీట్గా రెడీ అవ్వాలి, చిన్నదైనా సరే నీట్గా డెకరేషన్ చేసుకుని ఆ చిన్న మూమెంట్ అయినా ఎంజాయ్ చేయాలని చెప్పేసి, పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అనమాట. సపరేట్గా ఏమీ షాపింగ్ చేసి తీసుకురాలేదు. సో చిన్న చిన్న ఐటమ్స్ అన్ని డెకరేట్ చేసి ఫోటో కూడా మంచిగా వచ్చేలాగా డెకరేషన్ చేశారు. ఇంకా మా చిచ్చర్ పిడుగుల గురించి మీ అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎవరు బర్త్డే చేసుకున్నా సరే వీళ్ళు ముగ్గురు మాత్రం పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతారు. వీళ్ళ బర్త్డేనా పక్కన వాళ్ళ బర్త్డేనా వాళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారనమాట. ఎవ్రీబడీ క్లాప్స్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ గుడియా, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ గుడియా, హ్యాపీ బర్త్డే టు యూ. సోలు నీ గ్రీటింగ్ చూపించు. ఫస్ట్ గ్రీటింగ్ ఏది? వాళ్ళ మమ్మీకి ఎవ్రీ ఇయర్ గ్రీటింగ్ చేస్తాడు పాపం. చూపించినా? అయ్యో చూపించకపోతే ఎలాగా? చూపి. వినిపిస్తలేదన్నా? చూపించాలి. అబ్బో ఏ చదువుడా? Dear mother, just know that everything you do for me is appreciated more. Thank you.
Thank you now. Happy birthday, mom. Thank you for అరే వాస్ నాకు మామ్ అయినా డాడ్ అయినా హీరో అయినా హీరోయిన్ అయినా అన్ని నాకు మా అమ్మే. फूलों का तारों का सबका कहना है, एक हजारों में मेरी बहना है, ఒక తల్లి పిల్లల్లో ఎప్పుడు లాస్ట్ ఇద్దరికి మంచి బాండింగ్ एक हजारों में मेरी बहना है. ఉంటుందండి. అక్క తమ్ముడు కానివ్వండి, అన్న చెల్లెలు కానివ్వండి. అలాగే మన శరత్ కి గుడియాకి చాలా మంచి బాండింగ్ అనమాట. గుడియా బర్త్డేకి ఫాస్ట్ ట్రాక్ నుంచి ఇద్దరికి, గోలుకి అండ్ శృతికి ఇద్దరికి కలిపి మంచి వాచెస్ తీసుకొచ్చారు. వాళ్ళే సెల్ఫ్ గా వెళ్ళి షాపింగ్ చేసుకున్నారు. సో వాళ్ళకి ఇష్టమైంది తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పించాడంట. వాళ్ళిద్దరూ ఫుల్ హ్యాపీ. సూపర్. నీకెందుకే దొబ్బి 1+1 ఆఫర్ నడుస్తుందా? చిన్నపిల్లలకి బర్త్డేస్ అనగానే పార్టీ, డెకరేషన్, కేక్, గిఫ్ట్స్ కదండి. పాపం ఎవరు బర్త్డే అనేది వాళ్ళకి సంబంధం ఉండదు, కానీ ఎవరో ఒకరు ఆ పార్టీలో మనకు కూడా ఏదైనా గిఫ్ట్ ఇస్తారని ఒక చిన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు కదా. పార్టీ లేదా పుష్ప? పార్టీ లేదా? చీ ఎప్పుడన్నా ఉందత్తా అని చెప్పొచ్చు కదా. మమ్మీ బర్త్డే అయితే ఇదిగో గోవు దొబ్బి కూడా తెచ్చుకుంది వాచ్ మంచిగా ఫాస్ట్ ట్రాక్ నుంచి. బాగుంది కదా, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. సూపర్. తిన్నానా? కేక్ కటింగ్ అయితే హ్యాపీగా చేసేసుకున్నాము. గిఫ్ట్స్ కూడా ఇచ్చేసుకున్నారు. ఫోటోలు దిగేసి రీల్స్, వీడియోస్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా భోజనం రెగ్యులర్ గా ఇంట్లో ఎందుకని చెప్పేసి బయట రెస్టారెంట్ లో పార్టీ ఇస్తుంది గుడియా. సో వి ఆల్ ఆర్ హెడింగ్ టు రెస్టారెంట్. లెట్స్ గో. లక్డీ కపూర్లో కొత్తగా షాగౌజ్ రెస్టారెంట్ ఓపెన్ అయింది కదండి. సో షాగౌజ్ లో బిర్యానీ మా అందరి ఫేవరెట్ అనమాట. సో సింపుల్ గా చేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ షాగౌజ్కి వెళ్ళిపోయాము. షాగౌజ్ లో బిర్యానీస్, చాలా చికెన్ కర్రీస్, చాలా వెరైటీస్ ఈ మధ్య రీసెంట్ గా మా కజిన్స్ అందరు తిన్నారనమాట. సో అందరం కలిసి షాగౌజ్కి వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్ళాము. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఫంక్షన్ అయినా, ఏదన్నా రిసార్ట్ కైనా, ఎక్కడికి వెళ్ళినా మాకు బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ నచ్చిందంటే అక్కడ ఆగిపోతాం అంతే. అక్కడ పెళ్లి జరుగుతుందా, అది రెస్టారెంటా, లేదంటే ఇంకేదన్నా అకేషన్ జరుగుతుందా, అసలు మేము ఫొటోస్ దిగొచ్చా లేదా, అదంతా మాకు సంబంధం ఉండదు. లొకేషన్ బాగుందా, బ్యాక్గ్రౌండ్ సూపర్ గా ఉందా, ఫొటోస్ దిగాలంతే. ఫొటోసే మా ప్రాణం. రీల్స్, ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఈ ఫోటోల పిచ్చి ఎక్కువ అయిపోయింది అసలు. వచ్చేసా. కజిన్ బ్రదర్ ఉదయ్ అనమాట. వీడికి ఏంటంటే ఫొటోస్, వీడియోస్ అస్సలు నచ్చవు. నేను ఎక్కడైనా వ్లాగింగ్ తీసేటప్పుడు మధ్యలో వచ్చాడంటే అక్క ఏంటక్క అంటాడు అనమాట. వద్దు వద్దు అంటుంటాడు కాబట్టి ఎక్కువ ఫోకస్ చేసి వారిని హైలైట్ చేస్తూ ఉంటాను సరదాగా. రెస్టారెంట్ బ్యాక్గ్రౌండ్ ని కూడా వాడుకుంటూ ఉంటే మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట. ఆ రోజు వర్కింగ్ డే అవ్వడం వలన కొంతమంది వచ్చారు, అందరు రాలేకపోయారు. బ్లూ ఫ్రాక్ లో ఉన్నది మా పిన్ని వాళ్ళ కూతురు అనమాట, సిండ్రెల్లా తన పేరు. రీసెంట్ గా MBA కంప్లీట్ చేసింది. చాలా మంచి అమ్మాయి అండి. చక్కగా అందరినీ నవ్వుతూ పలకరిస్తుండు, ఎప్పుడు అందరితో హ్యాపీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా మా డిన్నర్ లోకి ఫుడ్ ఆర్డర్ విషయానికి వస్తే బటర్ నాన్ ఆర్డర్ చేసాము, ప్లెయిన్ నాన్ ఆర్డర్ చేసాము. షాగౌజ్ లో మెయిన్ గా మెంథాల్ చికెన్ అని ఉంటుందండి. చాలా మందికి తెలియదు, అది మెనూలో కూడా ఉండదు. సో స్పెషల్ గా మనం ఆర్డర్ చేసుకుంటే కనుక మెంథాల్ చికెన్ అని తీసుకొస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ప్లేట్ ఆర్డర్ చేస్తే మినిమం ఒక 6 to 8 మెంబర్స్ తినొచ్చు అనమాట, అంత క్వాంటిటీ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మురుగ్ ముసలం అంట. ఏ ముసలమ్మో ఏంటో అసలు ఈ పేర్లు నోరు తిరగదు అసలు నాకు. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా చాలా బాగుంటుంది. చికెన్ ఐటమ్స్, గ్రేవీ ఐటమ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి అనమాట. అందరం కూర్చొని ఫుడ్ ని చాలా ఎంజాయ్ చేసాము. మా ఉదయ్కి ప్లేట్ ఫుల్ గా ఉన్నప్పుడు వీడియో తీసే చాలా చిరాకు అనమాట. వాడి టెన్షన్ అంతా ఏంటంటే పద్దాకా ఇలా నన్ను షూట్ చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తుంటే ఎక్కడ నేను వైరల్ అయిపోతాయేమో అని టెన్షన్ అనమాట అతనికి.
ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నిజంగానే బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఏదో ఆర్భాటం చేసి పెద్ద హడావిడి చేయాలని ఎప్పుడూ ఉండదండి. మేమందరం కలవడానికి ఒక రీజన్ వెతుక్కుంటామన్నమాట. ఆ రీజన్సే మా బర్త్డేస్ అవుతాయి, మా మ్యారేజ్ డేస్ అవుతాయి. ఏదో ఒక చిన్న అకేషన్ ని వెతుక్కొని అందరం కలవడానికి ఒక కారణం వెతుక్కుంటాం అంతే. ప్రత్యేకంగా ఒక రోజు పెట్టుకొని పలానా రోజు మా ఇంటికి రండి అంటే ఇంత బిజీ లైఫ్ బతుకుతున్న మనకి ఎవ్వరికీ కుదరదు. అందుకనే వీలైనప్పుడల్లా కలిసినప్పుడల్లా ఏదో కొన్ని క్షణాలైనా ఇలాగ సంతోషంగా హ్యాపీగా గడపాలని చెప్పేసి మా అందరి తపన. నా జీవితంలో చిన్న చిన్న సందర్భాలన్నింటినీ ఒక మెమరీలా క్రియేట్ చేసి చక్కగా వీడియో చేసి మీ అందరికీ చూపించి మీ అందరినీ కూడా ప్రేరేపించాలనే ఒక చిన్న తపనతో వీడియోస్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఒక మంచి కమెంట్ రాయండి. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు సీ ఇట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పొరపాటున మర్చిపోవద్దు. ఓకే, like, share and subscribe to Himagiri Sandhya Vlogs. Until next beautiful vlog, Sandhya is signing off. Bye bye.